ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి రోజు కీలక రోజు. కేజ్రీవాల్ అరెస్ట్ రిమాండ్ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ మొదటిసారిగా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈరోజు కీలక రోజు. కేజ్రీవాల్ అరెస్ట్ రిమాండ్ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ మొదటిసారిగా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం చూస్తా ఉన్నాం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు. అయితే కేజ్రీవాల్ ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి, కింగ్ పిన్ అని చెప్పేసి ఒక పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ను అరెస్ట్ చేసిన నేపథ్యం. అదే కాకుండా గతంలో కూడా ఆయన విచారించిన క్రమంలో ఆయన హాజరు కాకపోవడం ఇత్యాది అంశాల మీద ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత ఢిల్లీ హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు ఈయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత గతంలో కూడా విచారణకు హాజరు కాలేదు, ఇది కనుక బయట ఉంటే కేసును తారుమారు చేసింది, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి దాని మీద కోర్టు నిర్ణయానికి వచ్చి ఆయన బెయిల్ ను తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం అదే బెయిల్ మీద హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఎప్పుడైతే తెలుసుకుందో దాని మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతా ఉంది. ఈ విచారణలో మరి ఎలాంటి ఆరోపణలు దీని మీద చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తర్వాత దీంట్లో ఇప్పటి వరకు జరిగిన విచారణ తాలూకు పూర్తి విధానం కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ గనుక ఒకవేళ బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడు, సాక్ష్యాలు అని చెప్పేసన్న నేపథ్యం మీద ఇలా గట్టిగా తమ వాదించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలు అంటే సేకరించిన ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం కేసు చాలా కీలక దశలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఖచ్చితంగా బయటకు వస్తే కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇబ్బంది తలెత్తాయని చెప్పిన విషయం మీదనే గట్టిగా వాదించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి దీని మీద సుప్రీంకోర్టులో మొదటిసారిగా విచారణ నేపథ్యంలో అసలు ఎలాంటి తీర్పు వస్తా ఉంది, సుప్రీంకోర్టు దీని మీద ఎలా నిర్ణయం తీసుకుంటా ఉంది, బెయిల్ వస్తుందా రాదా, ఆర్గ్యుమెంట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉందని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.